వీరేంద్రబాబు గారు కాంగ్రెస్ ముక్త్ భారత్ అనేటువంటి ఒక నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈసారి ఏ మేరకు అది సాధ్యపడుతుంది అనుకుంటున్నారు? ఏదైతే మూడోసారి ఇప్పుడు హ్యాట్రిక్ చేయబోతుందో భారతీయ జనతా పార్టీ, మోడీ గారు మొత్తం యావత్ దేశమంతా మేము ఒకటే నినాదంతో 370 ఆర్టికల్ ఏదైతే ఇచ్చేసామో దాని విధంగా 370+ రావాలని కోరుతున్నాము. అట్లాగే ఏదైతే మొత్తము ఇస్ బార్ 400 పార్ అనే ఒక నినాదంతో ముందరికి వెళ్తున్నాము. ప్రజలందరూ మంచి స్పందన ఉన్నది. మోడీ గారి ఎక్కడ టూర్లో జరిగినా మంచి స్పందన ఉన్నది. ప్రజలు మంచిగా ఆశీర్వదిస్తున్నారు. మరి యావత్ భారతదేశంలో మరి ఏదైతే కాంగ్రెస్ ముక్త్ భారత్ అనేది ఆ నిదానం కంపల్సరీ జరుగుతుంది రాబోయే రోజుల్లో. ఎందుకంటే చాలా క్లారిటీ ఉన్నారు ప్రజలు. గతంకి 2014 ముందలకి 2014 తర్వాత దేశం ఏ విధంగా అభివృద్ధి అయింది, ప్రజల పట్ల దేశ పట్ల ప్రజలు డెవలప్మెంట్ అనేది చాలా క్లియర్ చూశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చూశారు. పథకాలు ఇవ్వటము, ఇప్పుడాక మోదీ గ్యారంటీ స్కీమ్లు ఏదైతే ఉన్నాయో అన్ని పర్ఫెక్ట్ గా చేసుకుంటూ వచ్చాము. చెప్పింది చేశాము. అట్లాగే ఇంకా రాబోయే రోజులు ఇంకా పథకాలు కూడా చెప్పుకుంటే దేశానికి కావాల్సినవి బుల్లెట్ ట్రైన్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కానీ, అట్లాగే మరి అండర్ టనల్ ట్రైన్స్ కానీ మొన్న చూశారు. ఏదైతే బాంబేలో వంతన బ్రిడ్జ్ అండర్ వాటర్ ప్లేస్, అట్లానే సీ ఏదైతే ముంబైని ఓల్డ్ ముంబైని కలిపేది ఏదైతే ఉందో బ్రిడ్జ్, అది కూడా ప్లేస్. అట్లాగే అన్ని విధాలుగా ఇటు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో కూడా మంచి డెవలప్మెంట్ జరుగుతున్నది. సో ప్రజలు చాలా అందరూ సుఖశాంతులతో మరి దేశంలో ఇప్పుడు గత 10 సంవత్సరాలుగా ఏ మాత్రం బాంబులు పేలుడు కానీ, టెర్రరిస్ట్ల యాక్టివిటీస్ కానీ, కాశ్మీర్ లో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి, విద్యార్థులకి అన్ని రకాల యూనివర్సిటీలు కానీ, స్కిల్ డెవలప్మెంట్స్ కానీ, స్టార్ట్అప్స్ కానీ ఇవన్నీ బాగా జరుగుతున్నాయి. కాబట్టి చాలా మంచి స్పందన ఉన్నది. కేరళ నుంచి కన్యాకుమారి వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అట్లాగే ఇటు రాజస్థాన్, గుజరాత్ లో అయితే ఛాన్సే లేదు ఎంపీ సీట్లు వాళ్ళకి. అట్లాగే ఇటు నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో కూడా బాగా మంచి స్పందన ఉంది. ఏ విధంగా అయితే మణిపూర్ ని ఒక చిచ్చు రేపి దాన్ని ఏ విధంగా ముందలు తీసుకోవాలని అక్కడ విఫలమైనారు. మరి అట్లాగే మొన్న రాహుల్ గాంధీ గారు జోడో యాత్రలో వారు ఏదైతే మాట్లాడారో వాటికన్నిటికీ బుద్ధి చెప్పే విధానంగా దేశం గురించి ఏ విధంగా ఈ తుకుడే గ్యాంగులు అనేక రకంగా ప్రయత్నిస్తున్నారో, మరి అట్లాగే అన్ని పొలిటికల్ పార్టీలు ఒక ప్లాట్ఫామ్ పైకి వచ్చి ఇండియా అని ఏదైతే వచ్చారో వారు మోడీపై అట్లాగే భారతీయ జనతా పార్టీపై దాడి చేయడానికి వచ్చి ఈ రోజు మళ్ళీ ఎవరందరూ వారి కూటికి వారి పార్టీ ఉనికి ఎక్కడ పోతుందో అనే భయంతో మరి ఇంతకీ వాళ్ళు ఎవరు ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అని కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. కాబట్టి అటు వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఆమందరూ నేను రాణి మహారాణి అనుకుంటుంది. ఇక్కడ రాహుల్ బాబా గారు కూడా మరి ఆ బాబా గారు ఏం చేస్తారో వారు కూడా అదే ఉన్నది. మరి దమ్ముంటే రాహుల్ బాబా గారు మరి ఇక్కడ హైదరాబాద్ లో పార్లమెంట్ నుంచో కానీ, లేదా తెలంగాణలో ఈ రేవంత్ రెడ్డి గారు మా రాహుల్ గాంధీ గారు మరి తెలంగాణ దింపుంటే బాగుండేది. తెలంగాణలో పర్టికులర్ గా వీరేంద్రబాబు గారు తెలంగాణలో ఎలాంటి వ్యూహంతో వెళ్తున్నారు? తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్లో యాక్చువల్గా ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు. అఫ్కోర్స్ అసెంబ్లీ ఎన్నికలకి లోక్సభ ఎన్నికలకి తేడా ఉంటుంది, డెఫినెట్గా ఈక్వేషన్స్ వేరే ఉంటాయి. బట్ ఏదైనా కూడా ఎన్నికలే కాబట్టి ఇక్కడ లోకల్ లీడర్స్, స్థానిక నాయకులు ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తున్నారు? కసరత్తు ముందుగానే స్టార్ట్ చేశారు, అభ్యర్థులను కూడా ముందుగానే 9 మందిని ప్రకటించారు. ఇంతవరకు బాగానే ఉంది. గతంలో చేసినటువంటి కొన్ని మిస్టేక్స్ ప్రజలకు చేరువ కావడంలో కొన్ని జరిగాయి. అందుకని మేబీ ఇంకా ఎక్కువ రావాల్సి ఉండేది అనేది కూడా చాలామంది చెప్తారు. 15-20 వరకు రావాల్సి ఉండే, బట్ కొన్ని తగ్గాయని చెప్పి. ఇక్కడ ఎలాంటి కసరత్తు చేస్తున్నారు తెలంగాణలో? ఇప్పుడు తెలంగాణలో ఏదైతే 17 సీట్స్ ఉన్నాయో మొన్ననే కిషన్ రెడ్డి గారు చాలా క్లారిటీ ఇచ్చారు. మనము ఇక్కడ మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఇక్కడ క్యాండిడేట్ కాదండి ముఖ్యము. ఇక్కడ మోడీ గారు అట్లాగే భారతీయ జనతా పార్టీ కేంద్రం నుంచి ఏ విధంగా మరి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి మొన్ననే వచ్చారు, ఆదిలాబాద్ కు వచ్చారు, చూశారు కదా కొన్ని వేల కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ కి. అట్లాగే మొన్న ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న ఈ రోజు సాయంత్రం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేయబోతున్నారు. మన ప్యారడైజ్ దగ్గర నుంచి మిలిటరీ డైరీ ఏదైతే ఉందో దాని వరకు ఫ్లైఓవర్ ప్లస్ అట్లాగే దానిపై మెట్రో కారిడార్ కూడా తీసుకురాబోతున్నారు. అది కేంద్రం చొరవతో 150 ఎకరాలు
ఆ స్థలము డిఫెన్స్ లో ఇచ్చి ఈ రోజు సికింద్రాబాద్ పార్లమెంట్ కానీ అటు మేడ్చల్ మల్కాజ్గిరి అటువంటి ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి ఏదైతే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందో వారికి ట్రాఫిక్ ఫ్రీ ఫ్లో చేయడానికి కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు. వారికి ఈ రోజు మరి శంకుస్థాపన జరుగుతుంది. త్వరలో ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో అక్కడి నుంచి 4-6 లేన్ అట్లాగే మెట్రో కూడా తీసుకురావడం జరుగుతుంది. అది కేంద్ర చొరవ. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఒక చిన్న మోసపూరితమైన పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. అది కాంగ్రెస్ వాళ్ళకి చెల్లుతుంది ఇటువంటి. ఎందుకంటే మొన్న వచ్చి నరేంద్ర మోడీ గారు ఇంత డిక్లేర్ చేసిన తర్వాత ఆయన న్యూస్ పేపర్ లో ఆయన స్టేట్ ప్రోగ్రామ్ లాగా ఇచ్చుకున్నారు. ఒక సికింద్రాబాద్ పార్లమెంట్ ఎంపీ గారి ఫోటో లేదు, మోడీ గారి ఫోటో లేదు, రోడ్స్ అండ్ డెవలప్మెంట్ అయితే నితిన్ గడ్కరీ ఫోటో లేదు. ఆయనంతగా ఆయన స్టేట్ ప్రోగ్రామ్ లాగా బీజేపీ ఎక్స్పోర్ట్ చేస్తుందా? ఇది బీజేపీ ఎక్స్పోర్ట్ చేస్తుందా? ఎక్స్ప్రెస్ హైవేస్, నేషనల్ హైవేస్ అంటే కంట్రోల్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. ఇటువంటి ఈ రకంగా చేస్తున్నారు. కాబట్టి గతంలో కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం ఇటువంటి తప్పుదనాలు చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అట్లాంటి తప్పులు చేస్తున్నది. ఇది సహించలేదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఊరుకోరు. ఏదైతే ఒక మర్యాద పూర్వకంగా ఒక ప్రభుత్వాన్ని మేము అయితే దాన్ని మా తెలంగాణ ప్రజల ముఖం చూసి మేము ఇది చేస్తున్నాం తప్ప ఈ రోజు కాంగ్రెస్ కూడా సోషల్ మీడియా ద్వారా కావచ్చు లేకపోతే మరొక రూపంలోనైనా ఇలా జరుగుతోంది అనేటువంటి విషయాన్ని సామాన్య ప్రజలకి అర్థమయ్యేటట్టు చెప్పేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తుందా అంటున్నాను. చేస్తున్నాం. అది చేస్తున్నాం. అదే చెప్తున్నాం. మేము నిన్నటి వరకు మేము చూసాం. మీరు పొద్దున న్యూస్ పేపర్ ప్రకటనలో ఆయన క్లియర్ గా రేవంత్ రెడ్డి గారు పెట్టుకొని శంకుస్థాపన ప్రోగ్రాము అంటే డబుల్ డెక్కర్ కారిడార్ అని వేసుకున్నారు. అది ప్యారడైజ్ నుంచి అది ఆయన ఒక్కరు ఫోటోనే వేసుకున్నారు. అంటే స్టేట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ అనుకుంటున్నారు. నేషనల్ హైవేస్ ఎవరిది బాధ్యత? ఎవరు చూస్తున్నారు? ఎవరు ఫండింగ్ చేస్తున్నారు? సో ఇక్కడ ఇటువంటి కుట్రపూరితమైన చేయకూడదు. మీరు స్వచ్ఛందంగా చెప్పండి. కేంద్రం నుంచి కూడా సహకారం ఉన్నారు. 150 ఎకరాలు ఇచ్చాం డిఫెన్స్ ల్యాండ్. మరి అది ఎక్కడ పోతుంది? కాబట్టి ఇట్లా చేస్తే తప్పకుండా ప్రజలు చూస్తున్నారు. ఈయన ఎన్ని డబాచారం కొట్టినా కూడా అది ప్రజల్లో ఇది. ఎందుకంటే మేడ్చల్ మల్కాజ్గిరి క్లియర్ గా, సికింద్రాబాద్ పార్లమెంట్ కూడా చాలా క్లియర్ గా ప్రజలు క్లియర్ గా ఉన్నారు. మోడీ గారు ఇచ్చిన వల్లనే ఈ రోజు ఇది జరిగింది. ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలంగాణలో కూడా మొత్తం ఇంకొకటి 100 రూపాయల గ్యాస్ కూడా తగ్గించాము. ఇక్కడ ప్రభుత్వానికి కొంచెం భారం కూడా తగ్గించాము. ఏ విధంగా అయితే మొన్న ఇప్పుడు గ్యాస్ సిలిండర్ 995 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఉంటే కేంద్రం నుంచి 100 రూపాయలు తక్కువ చేశాం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 500 రూపాయలకే ఇస్తామన్నది 455 రూపాయలు భారం పడేదల్లా ఇప్పుడు 355 రూపాయలే భారం పడుతుంది. అంటే ఇక్కడ 100 రూపాయలు కూడా భారం తగ్గి ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా కూడా కొంచెం ఆదా చేసుకుంటూ, అంటే తెలంగాణ కూడా అభివృద్ధి. తెలంగాణ ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వాలు ఖజానా ఖాళీ చేసిపోతే ఇప్పుడు ప్రభుత్వం తిప్పల పడుతుంది. కాబట్టి దానికి సహకరించడానికి సబ్కా సాత్ సబ్కా వికాస్ అని ఏ విధంగా అయితే పోతుందో అట్లాగే తెలంగాణను కూడా ఆదుకోవడానికి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం చేస్తుందని చెప్తున్నాను. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.